చేపల కూర వండడమే కాదు, చేపల్ని క్లీన్ చేయడం కూడా నిజమే ఒక పెద్ద ఆర్టే అండి. ఎందుకంటే ఎంత చేపల మార్కెట్ వాళ్ళు క్లీన్ చేసినా ఇదివరకైతే బయట బండలుండేవి, రాళ్ళుండేవి, వేసి పసాపసా రుద్దేసే వాళ్ళమి. ఇప్పుడు ఈ షింక్లో ఈ చేపల్ని క్లీన్ చేయడం అనేది పెద్ద టాస్కే. అలాగే ఈ సండే వెళ్ళామంటే అసలు మామూలుగా క్లీన్ చేసేదానికంటే ఇంకా దారుణంగా క్లీన్ చేసిస్తారు. వాళ్ళకున్న బిజీని బట్టి ఇక్కడ లోపల ఉన్న ఈ బ్లాక్నెస్ అంతా నీట్గా మనం తీసేసుకోవాలి. ఒక్కొక్క దగ్గర అయితే తోక దగ్గర, తల దగ్గర పొలుసులు కూడా అలాగే ఉండిపోతాయండి. అవి ప్రాపర్గా చూసుకొని మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ బ్లాక్నెస్ ఉంది అంటే స్మెల్ అయితే నిజంగా బాగోదండి చేపల పులుసుకి. ఇక ఫ్రంట్ వైపు ఉన్న నల్లదనం కూడా మనం చేతితో రుద్దితే పోదు, అయితే రాయి కేసి రుద్దాలి. రాయి లేదు అనుకున్నప్పుడు చాకేసి రుద్దేసేయాలి. అయితే ఇక్కడ ఒక టిప్ చెప్పనా, మనము చేపల కూరకి చింతపండు పులుసుకి చింతపండు తీసుకుంటాం కదా, పులుసు అంతా తీసిన తర్వాత ఆ పిప్పి మిగిలిపోద్ది కదా, ఆ పిప్పిని వేస్ట్ చేయకుండా ఆ పిప్పిని కూడా ఈ చేపల్లో వేసేసి కొంచెం కల్లుప్పు వేసి రుద్దామంటే చేపలు బాగా తెల్లగా వస్తాయండి. చూసారా ఎంత నీట్గా అయితే వచ్చేసాయో. ప్రాపర్గా ఒక 10 సార్లు కడుక్కో